హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈరోజు అయితే మనం కొన్ని హైరింగ్స్ అయితే చూస్తున్నాం. అందులో వచ్చేసి ఫస్ట్ డెల్టాక్స్ అండ్ అటాస్ ఇలాంటి కంపెనీస్ హైరింగ్స్ అయితే చూస్తామన్నమాట మనం ఈరోజు. ఒకటి వచ్చేసి స్టార్టప్ కంపెనీ అండ్ వీళ్ళు వచ్చేసేసి ఏంటంటే వెబ్ డెవలప్మెంట్ రోల్స్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. వెబ్ డెవలప్మెంట్ అండ్ అనలిస్ట్ రోల్స్ 2022 నుంచి 2025. ఫస్ట్ మనం ఒక్కొక్క కంపెనీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే అటాస్ ఏంటి అంటే కొంచెం స్ట్రిక్ట్ కంపెనీయే. అంటే ఎలా ఉంటుంది అంటే కంపెనీ గురించి చెప్పాలి అంటే వర్క్ అయితే కొంచెం లోడ్ ఎక్కువగానే ఉంటుంది అండ్ ఫ్రెషర్స్కి తట్టు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఒక ఫ్రెషర్ని అంటే వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసేది, టార్గెట్ చేసేది మొత్తం వచ్చేసేసి ఎస్క్యూఎల్ మీద ఫోకస్ చేస్తారనమాట. ఎస్క్యూఎల్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. అది కూడా బేసిక్కే ఎక్కువగా మాట్లాడి, అంటే మనము ఈ కంపెనీలో నేను కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను. మనం ఎక్కువగా మాట్లాడి అండ్ క్వశ్చన్కి ఎగ్జాక్ట్లీ ఎగ్జాంపుల్తో ఆన్సర్ చెప్పగలిగితే డెఫినెట్గా మనం ప్లేస్ అవుతామన్నమాట. ఓకే, అంటే టార్గెట్ ఇక్కడ ఏంటంటే ఎస్క్యూఎల్ అండ్ రిలేటెడ్ మనం ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పెడతామో ఆ రిలేటెడ్ మీద టార్గెటింగ్ ఉంటుందన్నమాట. సో వాళ్ళైతే నీకు స్టార్టింగే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కూడా అడగరు, డైరెక్ట్గానే స్టార్ట్ చేసేస్తారు టెక్నికల్ రౌండ్. అదే టెక్నికల్ రౌండ్లోనే మీరు ఏం చేయాలంటే అన్ని టెక్నికల్ రౌండ్లో కూడా ఒక్క క్వశ్చన్ కూడా పోకుండా ఇదర్ యూ నో ఆర్ డోంట్ నో. ఓకే, నీకు తెలుసు తెలియకపోవచ్చు కానీ నువ్వైతే ఛాన్స్ వదులుకోకుండా ఆన్సర్ ఇవ్వాలి అనమాట. దెన్ యూ విల్ గెట్ ఎ ఛాన్స్. అప్పుడు నువ్వు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అటాస్ కంపెనీలో మనం అప్లై చేసిన తొందరగానే లింక్స్ వస్తాయి, తొందరగానే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు హైరింగ్స్ అస్సలు రిలీజ్ చేయరు, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే తప్ప. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకా కొన్ని కంపెనీస్, ఇంకా 2 కంపెనీస్ గురించి చెప్పాను కదా, డెల్టాక్స్ అండ్ బొసిన్ అనేసి. అండ్ ఈ కంపెనీస్ ఏంటి అంటే మనకి కొంచెం లైక్ స్టార్టప్ కంపెనీస్ లాగానే అనమాట, ఒక మిక్స్ సైజ్డ్ కంపెనీస్ అని చెప్పుకోవచ్చు. కొన్ని వెబ్ డెవలప్మెంట్ రోల్స్ అండ్ ఒక అనలిస్ట్ రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. వెబ్ డెవలప్మెంట్ అంటే మీకు తెలిసిందే HTML, CSS, జావాస్క్రిప్ట్ అండ్ రియాక్ట్. ఈ మధ్య రియాక్ట్ 19 ఫీచర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే మనము ఫెచ్చింగ్ చేయడానికి ఇంతకుముందు మనము యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ వాడేవాళ్ళం. ఇప్పుడు ఓన్లీ రియాక్ట్ యూజ్ చేసేవాళ్ళు మనం యూజ్ హుక్ యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేసి ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది చేంజ్ అయ్యాయి అనమాట రియాక్ట్లో కానీ అండ్ నెక్స్ట్ డేస్లో కానీ వీటిలలో. ఓకే, ఇవి నేర్చుకొని కొత్త ఫ్యూచర్స్ ఏం వచ్చాయో అవి నేర్చుకొని తర్వాత ఇంటర్వ్యూకి ఇవ్వండి, తొందరగా సెలెక్ట్ అవుతారు. ఓకే, ఒక్క టెస్టే ఉంటుంది, ఒక ఇంటర్వ్యూవే ఉంటుంది. ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. మొత్తం నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను, వెయిట్. సో ఫస్ట్ అయితే బిగ్సామ్ కంపెనీ వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అది కూడా వెబ్ డెవలప్మెంట్ రోల్ అనమాట. సో వెబ్ డెవలపర్ రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. అది ఏం రోల్ ఏంటి అనేసి చూద్దాం. ఇక్కడ ఉంది కదా వెబ్ డెవలపర్ ఫ్రెషర్ రోల్ అనేసి, ఇదైతే నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడైతే వెబ్ డెవలపర్ ఫ్రెషర్ రోల్ అయితే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వర్డ్ ప్రెస్ అని ఉంది కదా, బెంగళూరు అండ్ రిమోట్ పొజిషన్, అప్లై ఫర్ ది పొజిషన్ అని ఉంది. కానీ వీళ్ళు ఇక్కడ ఏం అడిగారు, HTML, CSS, అజాక్స్, jQuery అడిగారు. మీకు ఎవరికైనా రియాక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెనిఫిట్ అవుతుంది. ఎవరికైతే రెస్పాన్సివ్ వెబ్సైట్స్ క్రియేట్ చేయడం వస్తుందో, లైక్ మొబైల్ డివైజెస్కి రెస్పాన్సివ్ ఇవ్వడం కానీ, వెబ్ డెవలప్మెంట్కి రెస్పాన్సెస్ ఇవ్వడం కానీ, అలా ఎవరికైతే వస్తుందో ఈజీగా మీరు క్రాక్ చేస్తారు. అండ్ ఎవరికైతే వర్డ్ ప్రెస్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉన్న చాలు, లేకపోయినా పర్లేదు, ఒక్కసారి యూట్యూబ్లో చూసి నేర్చుకోండి. వర్డ్ ప్రెస్ అనేది చాలా ఈజీ. అట్లీస్ట్ బేసిక్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయినా చేసుకోండి. ఇట్స్ లైక్ ఏ సింపుల్ CMS ప్లాట్ఫామ్ అనమాట. ఈజీగా అర్థమైపోతుంది ఒకసారి చూస్తే మీకు. అండ్ ఇక్కడ HTML, CSS, బూట్స్ట్రాప్, jQuery, అజాక్స్ అనమాట. వీటి మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ బెంగళూరు సిటీ ఇట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. 6 days a week వర్క్ చేయాలి, అంటే సాటర్డే కూడా వర్క్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కరెంట్ సిటీసీ, ఎక్స్పెక్టెడ్ సిటీసీ, ఈవెన్ దో ఫ్రెషర్స్కి కూడా అడుగుతున్నారు అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇంటర్న్షిప్ అనమాట. ఎవరైనా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీ సిటీసీ కూడా మెన్షన్ చేయండి. అండ్ నోటీస్ పీరియడ్ ఇఫ్ ఎనీవన్ పీపుల్ ఈజ్ అప్లయింగ్ ఫర్ మోర్ దాన్ ఏ ఇయర్, అంటే ఎవరైనా ఇయర్స్ కూడా ఫ్రెషర్ కాకుండా ఎవరైనా అప్లై చేస్తున్నా కూడా వాళ్ళ కోసం అయితే. సో మెయిన్లీ ఇదైతే ఫ్రెషర్ రోల్. సో ప్లీజ్ ట్రై టు అప్లై ఫాస్ట్. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అటాస్ కంపెనీ. నేను అటాస్ కంపెనీ గురించి ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఇక్కడ టెస్ట్ ఇంజనీర్ రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. చెన్నై February 4th 2026 అయితే ఓపెన్ చేశారు. 2022 నుంచి 2025 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ WMS ఫంక్షనల్, నాకు టెస్టింగ్ మీద అంత ఐడియా లేదు, బట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. సైప్రెస్, ప్లేవ్రైట్, సెలీనియం ఆర్ సిమిలర్ API టెస్టింగ్ మీద, పోస్ట్ మ్యాన్, రెస్ట్ అజ్యూర్డ్, వీటి మీద నాలెడ్జ్ ఉండాలి. మెయిన్లీ వీళ్ళైతే తీసుకుంటుంది టెస్టింగ్ మీద. సో టెస్టింగ్ మీద మీకు మాన్యువల్ టెస్టింగ్ నుంచి సెలీనియం జావా కానీ సెలీనియం పైథాన్ మీద అయితే మొత్తానికి అయితే నాలెడ్జ్ ఉండాలి. అంతేకాకుండా కొన్ని టెస్టింగ్ టూల్స్ ఉంటాయి లైక్ JMeter, K6, లోడ్ రన్నర్, ఇలాంటి వాటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. గిట్ ల్యాబ్, జెంకిన్స్, గిట్హబ్ యాక్షన్స్, వీటి మీద బేసిక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న చాలు. ఎవరైనా సరే ఇప్పుడు CI అండ్ CDP పైప్ లైన్స్ ఇవే అడుగుతారు. డాకర్ మీద కానీ కుబర్నెట్స్ మీద కానీ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి, ఇంత లేకపోయినా పర్లేదు, మీకు QA టెస్ట్ ఇంజనీర్ అనగానే మీకు కావాల్సింది ఏంటి? మాన్యువల్ టెస్టింగ్, సెలీనియం జావా ఆర్ సెలీనియం పైథాన్. ఇక్కడ మెయిన్లీ వాడు అడిగింది ఏంటి? SQL, సెలీనియం అడిగాడు. మెయిన్లీ మనకు అవి కనిపిస్తున్నాయి. అండ్ పోస్ట్ మ్యాన్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. API టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్స్ మీద ఉండాలి. అన్ని పర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్స్ మీద లేకపోయినా పర్లేదు, JMeter మీద కానీ గ్యాట్లింగ్ మీద కానీ ఉంటే చాలు. నా దృష్టిలో ఇంత మాత్రం ఉంటే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయడం ఈజీ అవుతుంది. ఎందుకు చెప్పాలా? ఇక్కడ అడుగుతుందే ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ పీపుల్ వరకు అడుగుతున్నారు కాబట్టి మోస్ట్లీ ఈ ఫ్రెషర్స్ నుంచి వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? అట్లీస్ట్ మీ దగ్గర నాలెడ్జ్ ఉందా లేదా ఈ టూల్స్ మీద అనేది వాళ్ళు చెక్ చేస్తారు. కాబట్టి వీటి మీద ఒక నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, ఇది అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మీరు అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు అప్లై చేసుకోవచ్చు. సో సక్సెస్ ఫైటర్స్ సైట్లోకి వెళ్ళిపోతుంది. అండ్ మీరు ఈమెయిల్ అడ్రస్ అండ్ ఎవరైనా రిజిస్ట్రేషన్ కాకపోతే రిజిస్ట్రేషన్ అయ్యి లాగిన్ అయ్యి అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే డెల్టాక్స్. ఇది నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది. ఇందులో వచ్చేసి అసోసియేట్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్ మీద హైర్ చేసుకుంటున్నారు. చాలా మంచి రోల్ అనమాట. 2024 అండ్ 2025 వాళ్ళకి రేపటి నుంచే టెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి 5th 6th టెస్ట్ ఉంటుంది. సో రేపు అండ్ ఎల్లుండి టెస్ట్ మ్యాక్సిమం స్టార్ట్ అయిపోతుంది. 5th 6th ఆర్ 6th 7th, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. 3 lakhs per annum. ఈమెయిల్ ID, నేమ్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, కరెంట్ లొకేషన్. అండ్ 2023 నుంచి కూడా, బిఫోర్ 2023 నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఎందుకు 2022 నుంచి అని పెట్టానంటే వన్ రీజన్ ఇది కూడా. అండ్ యువర్ క్వాలిఫికేషన్ అయితే బీటెక్ కానీ, BCA కానీ, BA, BCom, BBA, BMS ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. త్వరగా అప్లై చేసుకోండి. అండ్ హ్యావ్ యూ డన్ ఎనీ సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోర్స్ అంటే, ఒకవేళ మీకు ఏదైనా టెస్టింగ్ కోర్స్ ఇన్స్టిట్యూషన్స్లో తీసుకొని ఉన్నా కూడా అది కూడా అప్లై చేయండి. అండ్ మీ సర్టిఫికేషన్ కూడా మెన్షన్ చేయండి రెజ్యూమేలో, అది మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇదంతా అయిపోయాక ఫామ్ అయితే త్వరగా ఫిల్ చేయండి, లేకపోతే ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు ఎవరికైనా ఇంకా హైరింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.